అబ్దుల్ కలాం గారు కలగనమన్నారు. వీళ్ళేమో చాలా విపరీతమైన కలగంటున్నారు. అది రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పాటుపడే వాళ్ళం. ప్రజలు దాన్ని గుర్తిస్తారు. ఆలస్యం అవ్వచ్చు, వీళ్ళు చేసిన అప్పులు అవ్వచ్చు, భూ కబ్జాలు అవ్వచ్చు, వీటన్నిటి మీద కొన్ని ఆలస్యంగా ఏదైనా జరుగుతున్నదేమో ఏమన్నా దాన్ని గమనించగలం మనము. అంతే తప్ప ప్రజల క్షేమం కోరుకునే వాళ్ళం. ప్రజలు ఎప్పుడు అది అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కళని కంటూనే ఉండమనండి. చక్కగా పగలు కనండి, రాత్రి పడుకున్నప్పుడు కంటంలో తప్పేం లేదు. వైసీపీ నాయకురాలు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి రోజా కావచ్చు, అలానే శ్యామల గారు కావచ్చు, రీసెంట్గా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపైన ఎక్కువ అఘాత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి, కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు కరువయ్యాయని చెప్పి అయితే విమర్శిస్తున్నారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానండి. ఒక తోటి మహిళగా నేను కొన్ని మాటలు మాట్లాడదలుచుకోలేదు. ముఖ్యంగా వాళ్ళు ఒకటి గమనించాలి. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మాట్లాడాల్సిన సమయంలో వాళ్ళు మాట్లాడుకోకుండా ఏ విధంగా మహిళల్ని అవమానపరిచారన్నది రాష్ట్ర ప్రజలు గమనించారు కాబట్టే వాళ్ళని ఈరోజు అక్కడ కూర్చోబెట్టారు. పొరపాట్లు జరుగుతున్న వాటిని వెంటనే వీళ్ళు మా హోమ్ మినిస్టర్ అనిత గారు వెంటనే దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మైక్ ఉంది కదా, మనం ఏదేది పడితే అది మాట్లాడేసి బురద జల్లేస్తాము అంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.